హలో అండి, నమస్తే. నేను మీ తనుజాని. తను కుక్స్కి స్వాగతం అండి. ఈరోజు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈజీగా ఎలా చేసుకోవాలో జింజర్ గార్లిక్ పేస్ట్ చూద్దామండి. ఇప్పుడు అల్లం ఎంతైతే తీసుకున్నామో దీనికి 200, 500 గ్రాములు, 300 గ్రాములు అని కాకుండా ఇప్పుడు మీరు కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఎంతైతే ఉందో దానికి ఒక వంతు ఎక్కువే ఉండాలండి వెల్లుల్లి. ఎప్పుడైనా సరే ఇది ఎక్కువగా కాదు, వెల్లుల్లి టేస్ట్ ఎక్కువ బాగుంటుంది. ఒక వంతు ఎక్కువే ఉండాలి. ఇప్పుడు దీనికంటే నేను ఇది ఎక్కువ తీసుకున్నానండి, ఎందుకంటే అల్లం బాగా కనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న కడిగేసి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి పొడవుగా. వెల్లుల్లి కనిపించదు కానీ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే మీరు ఏదైనా కొలుసుకోండి గిన్నెలతో. దాంట్లోకి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కొంచెం సాల్ట్ అండి, కలర్ కోసం పసుపు అండి. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే ఏమి బూజు వాసన రాకుండా ఉంటుందన్నమాట. మనకి దగ్గర దగ్గర ఒక 1 మంత్ ఉంటుంది. కాకపోతే నాకైతే ఇదైతే ఒక 10 డేస్ వస్తుందండి. దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ అల్లం మిక్సీ పడదామండి, ఎందుకంటే రెండు కలిపి మిక్సీ పడితే అవ్వదండి. ఫస్ట్ అల్లం పడదాము. ఇప్పుడు మనం అల్లం మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి. సాల్ట్ మనం వెల్లుల్లి వేసిన తర్వాత పసుపు సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ముందైతే మనం అల్లాన్ని మిక్సీ పడదామండి. ఇప్పుడు నేను అల్లం మిక్సీ పట్టానండి, చూడండి ఇలా కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసేద్దామండి. సగం వెల్లుల్లి వేసి ఒకసారి గ్రైండ్ చేద్దాము. ఇప్పుడు చూడండి కొంచెం ఈ వెల్లుల్లి నలిగిపోయింది కదా, ఈ ఆఫ్ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసేద్దామండి. మిగతా వెల్లుల్లి కూడా వేసేసి మనం ఇప్పుడే ఈ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు రెడీగా ఉంచుకున్నాం కదండి, ఇది యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పడదాం మెత్తగా. ఇప్పుడు ఇదిగోండి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. మనం అన్నీ ఒకసారి మిక్సీలో వేసేయకుండా కొంచెం కొంచెంగా అల్లము అది నలిగిన తర్వాత నిదానంగా వెల్లుల్లి కొన్ని వేసుకుంటే ఈజీగా నలిగిపోతుందండి. మనం వెల్లుల్లి నేను ఇందాక పొట్టు తీయలేదని అనుకుంటున్నారేమో మీరు, అసలు పొట్టు తీయొద్దండి. పొట్టు తీయకుండానే వేయండి, అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి అలాగా. పొట్టు తీసేస్తే మనకు అందులో విటమిన్స్ ఏముంటాయండి, ఉండేదే అందులో వెల్లుల్లి పొట్టులో. అలాగా అందులోనే డైరెక్ట్గా వేసేసుకోండి. ఇలా నిల్వ పెట్టుకోండి. నేను ఇందులో ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయలేదండి, అయినా సరే చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో పేస్ట్ లాగా. ఇప్పుడు దీన్ని ఇలా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా దగ్గర దగ్గర మీకు 1 మంత్ అయితే ఉంటుందండి. చూసారా ఇందాక అంత అల్లం అంత వెల్లుల్లి కనిపించింది కానీ ఎంత అయిందో. హాఫ్ కేజీ డబ్బా ఇది. దీంట్లో మొత్తం సర్దితే మనకి హాఫ్ వస్తుందన్నమాట, అంటే పావు కిలో వచ్చిందనమాట. ఇలాగా మనం టైట్గా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బ్రహ్మాండంగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని వంటకాలు చేసుకోవచ్చు అండి. ప్రతి వంటకంలో మనం అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తాం కాబట్టి మనకి బాగా యూజ్ అవుతుంది. ఇలానే చేసుకోండి అండి మీరు కూడాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.